నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ సీలింగ్ భూములపై భారీ అక్రమాల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చిలకూరు మండలం కరివేడు గ్రామ పరిధిలో ఉన్న వేల ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులు మాయమవడంతో భూ కబ్జాల వ్యవహారం చర్చనీయాంశమైంది. బోధనం టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ భూములపై ప్రైవేటు వ్యక్తుల కన్ను పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎకరా ధర ₹1,00,00,000 వరకు పలుకుతుండటంతో సీలింగ్ చట్టానికి ముందే కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డులలో పేర్లు నమోదు చేయించుకున్నారని విమర్శలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ సీలింగ్ భూములపై భారీ అక్రమాల ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చిలకూరు మండలం కరివేడు గ్రామ పరిధిలో ఉన్న వేల ఎకరాల ప్రభుత్వ భూముల రికార్డులు మాయమవడంతో భూ కబ్జాల వ్యవహారం చర్చనీయాంశమైంది. బోధనం టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఈ భూములపై ప్రైవేటు వ్యక్తుల కన్ను పడిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎకరా ధర ₹1,00,00,000 వరకు పలుకుతుండటంతో సీలింగ్ చట్టానికి ముందే కొనుగోలు చేసినట్లు నకిలీ పత్రాలు సృష్టించి రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు చేయించుకున్నారని విమర్శలు వస్తున్నాయి. 1977లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న మొత్తం 2,395 ఎకరాల భూమిలో ఇప్పటికే సుమారు 991 ఎకరాల ప్రైవేటు పరం అయ్యాయని ఆరోపణలు తీవ్రతరమయ్యాయి. గతంలో పలువురు తహసీల్దార్లు ఈ భూములపై వచ్చిన దరఖాస్తులను తిరస్కరించగా 2010లో అప్పటి గూడూరు ఆర్టీఓ సంబంధిత సర్వే నెంబర్లలో రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ సబ్ రిజిస్టర్కు ప్రత్యేకంగా ఫైలు పంపినట్లు సమాచారం. అయితే జిల్లాల పునర్విభజన సమయంలో ఆ కీలక ఫైలు స్కెచ్లు గల్లంతయ్యాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ రహదారి పక్కనే ఉన్న ఈ విలువైన భూములు పారిశ్రామిక వాడ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. భూముల అసలు రికార్డులను వెలికితీసి మరోసారి సర్వే నిర్వహించి అక్రమాలను అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే కొంత భూమిని రెవెన్యూ రికార్డుల్లో ప్రైవేటు వ్యక్తుల పేర్లతో నమోదు చేశారన్న ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.